పుట్టించు మనోహరములైన పండుగ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ ఉపవాస పండుగలు, ఈ ఉపవాస కూడికలు ఏ పండుగలు? మనోహరమైన పండుగ. మీరు తెలుగు డిక్షనరీ చూస్తున్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు మంచి హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారని చెప్పారు అయ్య గారు. చాలా సంతోషం. ఎంఎస్సి బీఈడి అంటే మాటలు కాదు. ఐఎమ్ ఆల్సో బిఏ బీఈడి ఓన్లీ, అందుకే నాకు ఉద్యోగం రాలా. ఆయన దేవుడు ఇవ్వలేదు అనుకోండి. అయితే నేనేమంటానంటే, తెలుగు డిక్షనరీ చూస్తే మనోహరము అనే పదానికి అంతకు మించిన వాల్యుబుల్ పదము ఇంకొకటి లేదంట అసలు. మనోహరము అంటే ఇక దాని మించిన విలువైన పదము తెలుగు డిక్షనరీలో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ ఉపవాసపు పండుగలకి ఎంత విలువ ఉందో చూడండి. మనోహరమైన పండుగలని పేరు పెట్టాడు దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే క్రిస్మస్ పండుగకి మనోహరమైన పండుగ అని పేరుందా? ఈస్టర్ పండుగ ఉందా? యేసయ్య మరణాన్ని జయించి లేచిన రోజు కూడా మనోహరం కాదంట. ఈ ఉపవాస దినాలకు మాత్రమే మనోహరమైన పండుగలు అని పేరు. ఎంత ధన్యత అంటే, ఈ కూడికలు పోగొట్టుకున్న వాళ్ళు మనోహరమైన పండుగలు పోగొట్టుకున్నట్లే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంత మాత్రం కాదు, ఈ పండుగల్లో పాల్గొన్న ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఆ కుటుంబానికి ఉత్సాహమును ఆనందమును కలుగు చేయు మనోహరమైన పండుగ. అంటే ఉత్సాహమును ఆనందమును ఏ పండుగలు కలుగు చేస్తే? ఈ ఉపవాస పండుగలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మనం ఎంత ధన్యులో తెలుసా? నిజంగా ఈ కూడికల్లో పాల్గొన్న మీ అందరూ కూడా చాలా ధన్యులు. అంత మాత్రం కాదు, మీ కుటుంబంలో నిజమైన ఉత్సాహమును, నిజమైన ఆనందమును దేవాదేవుడు కలుగు చేస్తాడు అనే సత్యాన్ని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. సత్యం అది. దేవునికి మహిమ కలుగు. ఒకసారి ఈ కూడికలు అయిన తర్వాత ఏ వేదనతో ఈ కూడికి వచ్చేవో, ఏ సమస్యలో వచ్చేవో, ఏ బాధలో వచ్చేవో, ఏ వ్యాధితో వచ్చేవో, ఈ 3 కూడికలు కనుక నువ్వు ఉపవాసం ఉండి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు తప్పనిసరిగా ఈ పండుగలు నీ కుటుంబానికి మనోహరమైన పండుగలు, ఉత్సాహాన్ని ఇస్తాయి, ఆనందాన్ని నీ కుటుంబంలో ఇస్తాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ పండుగలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, నిజంగా మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ సమస్యతో వచ్చేవో ఆ సమస్యలన్నీ కొట్టివేయబడతాయి. ఏ ఇబ్బందిలో వచ్చేవో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని బిడ్డలారా, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు తొలగిపోయిన తర్వాత మన ఇంట్లో ఏం మిగులుతుంది? ఆనందము, సంతోషం. అదే కదా ఈ పండుగలు ఇస్తుంది. మరి మనోహరమైన పండుగలను మీ ఇంటికి తీసుకెళ్ళాలా? ఆనందాన్ని, సంతోషాన్ని మీరు ఈ 3 కూడికల్లో మీ గృహానికి తీసుకెళ్లాలని ప్రభునామములో హృదయపూర్వకంగా కోరుకుంటూ, ప్రభువును ప్రార్థిస్తూ, దేవుని బిడ్డలారా మిమ్మల్ని అందరినీ ధైర్య సేవకుడిగా ఆశీర్వదిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, గొప్ప దేవా,